ఈరోజు మనం స్వీట్ బూందీ తయారు చేస్తున్నామండి. ఇప్పటివరకు మన వీడియోలో స్వీట్ బూందీ చేయలేదు. అయితే మనం ఇంట్లో మేమైతే ఎప్పుడు శనగపిండి పప్పు ఇచ్చే మిల్లో వేసి పట్టించుకుంటాం. నేను మీకు చాలాసార్లు చెప్పాను. పప్పు తీసుకెళ్ళి ఇక్కడ దగ్గరలోనే ఉంది పిండి గిన్నె, అక్కడ ఇచ్చేస్తే చక్కగా పట్టిస్తారు. ఇన్ కేస్ అట్లా ఓపిక లేకపోతే కలసం బ్రాండ్ మొన్న సంక్రాంతి టైంలో పిండి వంటలు చేశారంట అత్తమ్మ వాళ్ళు, చాలా బాగా వచ్చాయి. మీకు చూపించాను కూడా కదా. సో మొన్న అత్తమ్మ ఆనియన్ పకోడీ కూడా చేసింది మన ఛానల్లో. ఈరోజు నేనేమో స్వీట్ బూందీ చేస్తున్నాను. మీరు ఫస్ట్ ఒక అరకిలో ప్యాకెట్ తెప్పించుకోండి. బాగుంది అంటే కనుక కంటిన్యూ అవ్వండి. వీళ్ళది రాగి పిండి ఉంది, అలాగే శనగపిండి కూడా చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద హోటల్స్కి చాలా బల్క్లో సప్లై చేస్తారంట. అండ్ మంచి బ్రాండ్. మీరు ఒకసారి ట్రై చేయండి, కొంచెం క్వాంటిటీ తెచ్చుకొని. సో స్వీట్ బూందీ ఇప్పటివరకు చేయలేదు కాబట్టి నేను తయారు చేస్తున్నాను. ఫైనల్గా స్వీట్ బూందీ చేసేసానండి. విడివిడిగా భలే ఉంటుందన్నమాట. మంచిగా వారం 10 రోజులు చల్లగా అయిన తర్వాత బాక్స్లో పెట్టేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. కలసం శనగపిండి ఇంకా రాగిపిండి బాగుంటే కంటిన్యూ అయిపోండి. అలాగే తీపి బూందీ రెసిపీ కూడా మన ఛానల్లో పెట్టేశాను, చూసేయండి. బాయ్.